సో ఈ 50 రోజుల్లో ఏం గుర్తించారు సమస్యలు? పెద్ద ఎత్తున ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంది. ఎస్, గతంలో ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ఎమ్మెల్యేలో మంత్రం కూడా కలవట్టు ముఖ్యమంత్రి ఇప్పుడు సామాన్య వ్యక్తులను కలిసి వాళ్ళ సమస్యలు వింటారు. ఆర్టీసీ ఉద్యోగులు పోయి నేరుగా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర వాళ్ళకి ధర్నా చేపడితే నేరుగా రేవంత్ రెడ్డి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకున్నాడు. అంటే గతంలో పరిస్థితి లేదు కదా, ఈ మార్పు అనేది మంచిది కాదంటారా? అంటే అధ్యయనం చేయడం వరకు పర్వాలేదు. అంటే ఒక ఇష్యూని వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ తీసుకున్నారు. రిప్రజెంటేషన్ తీసుకున్నంత మాత్రాన పరిష్కారం అయితే కాదు కదా. పరిష్కరించినప్పుడు మనం అభినందించాలి. ఇప్పటి వరకు పరిష్కారాలు అయితే ఏది జరగలేదు కాబట్టి రిప్రజెంటేషన్స్ తీసుకోవడం వరకు ప్రభుత్వం ఈ మేరకు పర్వాలేదు అనుకోవచ్చు. కానీ రిప్రజెంటేషన్ తీసుకోవడం మాత్రం పరిష్కారానికి సంబంధం లేదు కదా, అది ఆ విధంగా చూడాల్సి ఉంటుంది. సో ఈ 6 గ్యారెంటీల విషయంలో పెద్ద ఎత్తున ఒక ఆరోపణ, దాని తర్వాత మీరు అసెంబ్లీలో చూసే ఉంటారు, శ్వేతపత్రాలు ఈ యొక్క హడావిడి నడిచింది. సో 6,71,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేసిన అప్పు. సో ఈ అప్పుని తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు తలమునికలై వాళ్ళు శ్వేతపత్రాలు రకరకాల విషయాలు జమ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక పైపెచ్చు బీఆర్ఎస్ ఇప్పటికే దాడి కూడా చేస్తున్న ప్రయత్నం. ఎస్, కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బయటికి రాబోతున్నారని రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అంటూ మాట్లాడుతున్న మాటలను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటి ఏంటంటే మనం బయట మీడియాలో వస్తున్న పత్రికల్లో వస్తున్న భాష వేరు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య జరుగుతున్నది ఏంటంటే అతిపెద్ద ప్రపంచంలో లేని ఒక బ్లాక్ మెయిలింగ్ నడుస్తుంది. ఏంటి ఆ బ్లాక్ మెయిలింగ్ అంటే, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమించడానికి, ప్రశ్నించడానికి బీఆర్ఎస్ బయలుదేరొద్దు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కానీ మీరు మా ప్రభుత్వం మీద పోరాడడానికి బయలుదేరితే మీ ఇష్యూస్ అన్నీ మేము రికవరీ చేస్తాం, లేదంటే మీ పాత కేసులు మొత్తం తవ్వి తీస్తాం అని ఒక బెదిరింపులు మధ్యనే జరుగుతుంది తప్ప ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేసేది లేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ వాళ్ళు దోచుకున్నటువంటి దోపిడీని రికవరీ చేసేది ఏమీ ఉండదు. జస్ట్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది ఒక అడ్జస్ట్మెంట్ మాత్రమే. ఒక భయంకరమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ ద్వారా వాళ్ళిద్దరూ ఒక అడ్జస్ట్ అవుతారు. ఎప్పుడైనా ఒక వర్గం ఒక రెండు ఉన్నత వర్గాల మధ్య అధికారం బదలాయింపు జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య బెదిరించుకొని అడ్జస్ట్ అవుతారు తప్ప ఏదో అణగారిన వర్గాలు అగ్రకులాల అధికారాన్ని దింపి అణగారిన వర్గాల అధికారంలోకి వస్తే అప్పుడు దాన్ని విప్లవం అంటారు. ఆ అగ్రకుల వర్గాల దగ్గర ఉన్నటువంటి సంపదని మొత్తం రికవరీ చేస్తారు. వీళ్ళు ఎందుకు చేస్తారు? మీరు చూడండి, కాళేశ్వరం అనేది ఒక బెదిరింపు మాత్రమే. మేడిగడ్డ, కాళేశ్వరం అవన్నీ నాణ్యం లేవు ఇవన్నీ అనడం ఏంటి రోజు? ఇవన్నీ ఎందుకంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మీరు కానీ మా ప్రభుత్వం మీద పోరాడితే బిడ్డ మీ సంగతి చూస్తామని బెదిరించడానికి, ఆ బెదిరించి అడ్జస్ట్ అవుతారు. ఎప్పుడు కూడా ఇప్పుడు లక్షల కోట్లు దోచుకున్నది కేసీఆర్ ప్రభుత్వం అంటారు. ₹1 కూడా కాంగ్రెస్ పార్టీ రికవరీ చేయదు. ఒక్క కేసు వాళ్ళ మీద పెట్టదు. వాళ్ళ మీద కేసులు ఉండవు. వాళ్ళ దోచుకున్నటువంటి సంపదని రికవరీ చేసేది ఉండదు. ఏమిటి అంటే జస్ట్ బెదిరించడం, అడ్జస్ట్ చేసుకోవడం. ఇది వర్గబంధం అంటారు దీన్ని. అదే నడుస్తుంది తప్ప విచారణ కమిటీల ఆదేశాలు, లేకుంటే సుప్రీంకోర్టు జడ్జి, లేకుంటే హైకోర్టు జడ్జితోని ఒక కమిటీ ఏర్పాటు చేయడాలు, కాళేశ్వరం గురించి విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయడం ఇవన్నీ కూడా నిర్వీర్యమంటారా? ఇవన్నీ బ్లాక్ మెయిలింగ్లో ఒక అంతర్భాగమే. ఇవి ఏవి ఫైనల్ కావు. ఇవి 5 సంవత్సరాలు ఈ కథ ఇంతే నడుపుతారు. కేసీఆర్ దోచుకున్న సంపదలో నుంచి ₹1 కూడా రేవంత్ రెడ్డి రికవరీ చేయడు. ఒక సింగిల్ కేసు కూడా కేసీఆర్ గత ప్రభుత్వం మీద ఒక సింగిల్ కేసు కూడా నమోదు చేయడు. ఇది పక్కా జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక వర్గ బంధం, వాళ్ళిద్దరూ ఒక దగ్గర అడ్జస్ట్ అయిపోతారు. దానికి సంబంధించిన బ్లాక్ మెయిలింగ్ బెదిరింపులే తప్ప ఇంకోటి కాదు. దట్స్ ఆల్. ఈ విచారణ కమిటీలన్నీ కూడా ఏం చేయాలంటారు? ఎందుకంటే సుప్రీంకోర్టు లేకుంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళు అపాయింట్ చేసి ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే అటు పార్టీ నెగిటివ్ అవుతుంది కదా. ఇట్లా డెఫినెట్ గా ఒక పార్టీని పూర్తిగా అది చేయాలనుకుంటే, ఒకవేళ అదేమైనా చేయాలనుకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఏదైనా చేస్తే చేయొచ్చు. ఎందుకంటే అది ఇమీడియట్గా ఇక్కడ అధికారానికి రావాలని ఒక పోరాటం మార్గాన్ని ఎంచుకుంటుంది కాబట్టి ఏమైనా బీజేపీ కొంతవరకు పోవచ్చేమో, కానీ ఆ నేపథ్యంలో అది జరగవచ్చు తప్ప కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని చేసేటువంటి అది జరగదు. ఆ రెండింటి మధ్య ఒక అద్భుతమైనటువంటి ఒక అడ్జస్ట్మెంట్ జరిగింది. మీరు మా మీదకి రావద్దు, మేము మీ మీదకి రావు. అంటే పార్టీ నాయకులు ఇంటర్లో టాప్ నిజంగానే జరుగుతున్నారు. అండర్స్టాండింగ్ జరుగుతుంది 100%. ఎందుకంటే వాళ్ళంతా ఒకటే అనేది మా దృష్టిలో వాళ్ళంతా ఒకటే. ఏదో కార్మిక వర్గం రాజ్యంలోకి రాలేదు కదా. ఉన్నత వర్గాన్ని దించి కార్మిక వర్గం ఆయన అధికారంలోకి వచ్చిందా? అవన్నీ ఒక విప్లవం జరగడానికి నో, వాళ్ళంతా ఒక దగ్గర అడ్జస్ట్ అవుతారు. సో పవర్ పాలిటిక్స్ లో భాగంగా ప్రజల్నే కేవలం 90% మంది సామాజికంగా అణగారినటువంటి కార్మిక ప్రజలు 90% ప్రజల యొక్క
వాళ్ళని గేమ్ ఆడి వాళ్ళని అణిచివేయడం తప్ప మరొకటి కాదు. ఏం చేయగలదు చెప్పండి ఈ ప్రభుత్వం? ఏ విప్లవం చేయగలదు? వైద్య రంగంలో నాణ్యమైన ఎక్కడన్నా ఉందా? ఒక హాస్పిటల్ బాగుందా? ప్రతి హాస్పిటల్ ధ్వంసమైంది. విద్యారంగం అంతా ధ్వంసమైంది. ప్రజలకు ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు. ఈరోజు గ్రామాలలో హై స్కూల్స్లో సీఎం టిఫిన్ సెంటర్ అని ముఖ్యమంత్రి కింద ఒక పొద్దున అల్పాహారం పెడుతున్నారు. అది నోట్లో పెట్టుకునేటట్టుందా? దానికి కేటాయించేది 10 రూపాయలు. 10 రూపీస్తో ఈ రోజుల్లో 10 రూపాయలతో ప్రభుత్వం అల్పాహారం పెడుతుంది. అది ఒక్కసారి మనోజ్ గారు మీరు ఒక్కసారి దాన్ని టేస్ట్ చేసి రండి. అంత భయంకరమైన తిండి ఎక్కడ ఉండదు. అలాంటి ఆహారం పెడుతున్నటువంటి స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా వ్యవస్థ ధ్వంసం అయిపోయింది. హాస్పిటల్స్ ధ్వంసం అయిపోయినాయి. మరి విద్యార్థులకి, నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ లేదు, భూమి లేదు, ప్రజలకి చేసుకోవడానికి పని లేదు. దీని మీద టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి విద్య మీద కానీ, వైద్యం మీద కానీ, లేదంటే ప్రజలకు సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ మీద కానీ ఏదైనా ఒక్క నిర్ణయం తీసుకున్నాడా ఈరోజు వరకు? ముఖ్యమంత్రి అంటే ఎందుకు అధికారం తీసుకోడు, ఎందుకు నిర్ణయం తీసుకోడు? ప్రజలకు సంబంధించినటువంటి వైద్య వ్యవస్థని సమూలంగా మార్చడానికి ఒక డెసిషన్ జరిగిందా? ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంత వికృతంగా విజృంభించి ప్రజల రక్తమాంసాలు తాగుతున్నటువంటి ఈ ప్రైవేటు వైద్యాన్ని నిలుపుదల చేయడానికి డబ్బులు ఏమైనా కావాలా? డబ్బులు లేకుండా విప్లవాన్ని సృష్టించవచ్చు. ఒక్క రూపాయి కేటాయించకుండా మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్లోకి ప్రజలు పోకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క వికృత రూపాన్ని రేవంత్ రెడ్డి వెంటనే దాన్ని నిలుపుదల చేయగలిగిందా? ప్రైవేటు విద్యా వ్యవస్థ, మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఎక్కడ చూసినా దాన్ని ఏమైనా కంట్రోల్ చేయగలడా? ఏం చేయగలడు?